హాయ్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ జ్యోతి రెడ్డి. టుడే నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే, సో మన దగ్గర ఉన్న సర్వీసెస్ కంప్లీట్ అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అవి విత్ నేమ్స్తో కలిపి అట్ ద సేమ్ టైమ్ దేనికి యూజ్ అవుతుంది సో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి మనకి హెయిర్ ఫాల్ రిలేటెడ్ అనమాట. సో హెయిర్ ఫాల్ అనేది యాక్చువల్గా ఎందుకు వస్తుంది ఏంటి అనేది ఒక టెస్ట్ ఉంటుంది, ట్రైకో అనాలిసిస్ టెస్ట్. సో అది చేయాల్సి ఉంటుంది. సో దానికి తగ్గట్టు షాంపూ సజెస్ట్ చేయడం ఉంటుంది. సో వాళ్ళ డైట్లో చేంజెస్ చేసుకోవాలి అండ్ స్లీపింగ్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. సో మెయిన్ వచ్చేసి హెయిర్ ఫాల్ రిలేటెడ్ అనేది సో షాంపూ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీక్లో వచ్చేసి మనకి థ్రైస్ అలా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే డాండ్రఫ్ అనమాట. డాండ్రఫ్ కూడా అంతే. మన యాక్చువల్గా బాడీ దీన్ని బట్టి ఉంటుంది. ఆయిల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఆయిల్ రిలేటెడ్ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి డాండ్రఫ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో దానికి ఏంటి అంటే మనకి యాక్చువల్గా సో డాండ్రఫ్ వైజ్ క్లియర్ చేసుకోవాలి అంటే సెట్టింగ్స్ ఉంటాయి. లైక్ మన స్కాల్ప్ని నీట్గా మనం క్లీన్ చేసే ప్రాసెస్లో ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో అది మీకు సెట్టింగ్స్ లాగా ఉంటుంది. సో దాని రిలేటెడ్ కూడా మనం చేసుకోవచ్చు. అలాగే వచ్చి స్కాంటేనియస్ అనమాట, అండ్ అలోపేషియా అండ్ బాల్ హెడ్. లైక్ వీటన్నిటికీ కూడా మనకి ఎవరికి ఏది యాప్ట్ అవుతుంది అనేది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. అలాగే వచ్చేసి ఫేస్కి వచ్చేసి పింపుల్స్ అండ్ స్కార్స్ అనమాట. సో పింపుల్స్ అండ్ స్కార్స్ అనేది కూడా సో ఆయిల్ రిలేటెడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి యాక్ని అనేది ఉంటుంది. సో యాక్ని వచ్చినప్పుడు మనం ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనేది కూడా ఉంటుంది యాక్ని వాళ్ళకి. సో దాని రిలేటెడ్ యాక్ని తగ్గిన తర్వాత స్కార్ లాగా పడుతుంది. సో స్కార్ లాగా పడిన ఆ వాటికి కూడా మనం పర్మనెంట్గా క్యూర్ చేసే ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే మనకి ఏదైనా యాక్సిడెంటల్ రిలేటెడ్ కానివ్వండి, ఎనీథింగ్ ఏదైనా బర్నింగ్ రిలేటెడ్ కానివ్వండి, అట్లాంటి ఏదైనా స్కార్స్కి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది. అలాగే వచ్చేసి కలర్ ఇంప్రూవ్మెంట్ అనమాట. సో కలర్ ఇంప్రూవ్మెంట్ వచ్చేసి మనకి సో మన స్కిన్ కంప్లీట్ బాడీ మొత్తం కలర్ ఎన్హాన్స్ చేసుకోవడానికి కలర్ ఇంప్రూవ్మెంట్కి వచ్చేసి సో గ్లూటథయాన్ రిలేటెడ్ అని ఉంటుంది. అలాగే వచ్చేసి గ్లూటథయాన్ కాకుండా సో డైట్లో చేంజెస్ ఏమేమి చేసుకోవాలి అనేది కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో కలర్ కాంప్లెక్షన్కి కొన్ని బాడీ లోషన్స్ ఉంటాయి, అవి యూస్ చేసుకోవాలి. అలాగే వచ్చేసి బాడీ లోషన్స్తో పాటు మన ఫుడ్ డైట్ అనేది చేంజ్ చేసుకొని సో రెగ్యులర్గా ఫిగర్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఎక్సర్సైజెస్ అండ్ మంచి డైట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ కలర్ కాంప్లెక్షన్కి. సో అలాగే పిగ్మెంటేషన్ అనమాట. సో పిగ్మెంటేషన్ అనేది ఎందుకు వస్తుంది అంటే యాక్చువల్గా పిగ్మెంటేషన్ రిలేటెడ్ వచ్చేసి మనకి సో హార్మోనల్ రిలేటెడ్ ఇంబ్యాలెన్స్ ఉన్న, లైక్ యూవీ ప్రొటెక్షన్ ఎక్కువ ఎండలో బాగా తిరిగి ఉన్నా సరే సో దానికి రిలేటెడ్ ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో పిగ్మెంటేషన్ వాళ్ళకి సో దాని రిలేటెడ్ మనం SPF సజెస్ట్ చేయడం అవుతుంది. అలాగే దాని రిలేటెడ్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది మనకి. సో మనకి పిగ్మెంట్ రిలేటెడ్ కూడా కంప్లీట్ 100% అనేది క్యూర్ ఉండదు, బట్ లైట్నింగ్ అయితే చేయగలుగుతాం. సో దట్ ఈజ్ వచ్చేసి పిగ్మెంటేషన్ అనమాట. సో ఫేస్ లిఫ్ట్, సో నేను మొన్న చెప్పినట్టు ఫేస్ లిఫ్టింగ్ అనేది ఏజింగ్ వాళ్ళకి చేస్తాము. అది సో ఏజింగ్ రిలేటెడ్ వాళ్ళకి చేసే ప్రాసెస్లో సో అప్లిఫ్ట్ చేయడం ఉంటుంది. కొంత ఎక్విప్మెంట్స్ అనేవి ఉంటాయి, లేజర్ మిషన్స్ యూస్ చేసి, లైక్ సమ్ ఎక్విప్మెంట్స్ దానికి సపరేట్ ఉంటాయి, అవి యూస్ చేస్తామన్నమాట లిఫ్టింగ్ రిలేటెడ్. దాని రిలేటెడ్ మనకి ఫిల్లర్స్ ఉంటాయి అండ్ హైఫు ఉంటుంది అట్లా అనమాట. సో లిఫ్టింగ్ పర్పస్ కూడా మనకి సో బోటాక్స్ అనేది కూడా యూస్ చేస్తాము. సో అలాగే వచ్చేసి అండర్ ఐ డార్క్నెస్ అనమాట. సో అండర్ ఐ డార్క్నెస్ అనేది స్లీపింగ్ ప్యాటర్న్ కరెక్ట్గా లేని వాళ్ళకి, సో నైట్ సరిగ్గా పడుకొని వాళ్ళకి, అలాగే ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సో అండర్ ఐ డార్క్నెస్ అనేది వస్తుంది. సో దానికి ఏంటంటే మనం స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఉంటుంది అండర్ ఐకి సంబంధించి కరెక్షన్కి. సో అక్కడ మీకున్న డార్క్నెస్ని చేయడం కోసం సో సమ్ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం దాని రిలేటెడ్ క్రీమ్స్ కూడా ఉంటాయి మన దగ్గర. సో అది వచ్చేసి అండర్ ఐ అనమాట. సో వెయిట్ రిడక్షన్ అనమాట. సో వెయిట్ రిడక్షన్ అంటే మనకి హెవీ మనం ఉన్న హైట్కి
తగ్గట్టు కాకుండా ఎబో ఉన్నాము అనుకోండి. యాక్చువల్గా మన హైట్ బట్టి ఎంత వెయిట్ ఉండాలనేది మనం బాడీ అనాలిసిస్లో చెప్తామన్నమాట ప్రతి క్లయింట్కి. సో ఆ వారం వచ్చేసి వెయిట్ రిడక్షన్ అనేది సో దానికి లైక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఒబేస్ ఉన్న వాళ్ళకి సో దాని ద్వారా కూడా మనం డైట్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సమ్ ఎక్సర్సైజెస్ అని ఆర్ ఎల్స్ ఎక్సర్సైజెస్ కాకుండా ఎట్ ద సేమ్ టైం మనం సమ్ థెరపీస్ కూడా ఉంటాయి. సో ఆ వారా కూడా మనం వెయిట్ రిడక్షన్ చేసుకోవచ్చు. అలాగే టమ్మీ రిడక్షన్. సో టమ్మీ రిడక్షన్ వచ్చేసి మనకి క్రయోలైపాలిసిస్ అని ఉంటుంది. సో అది యూస్ చేయొచ్చు, లేదంటే ఈఎంఎస్ ఉంటుంది. అలాగే సో మెనీ థెరపీస్ ఉంటాయి. సో వాటిలో వచ్చేసి మనకి సో దాని రిలేటెడ్ చేసుకోవచ్చు అనమాట. ఎనీ బాడీ పార్ట్లో థైస్ కానివ్వండి, లెగ్స్ కానివ్వండి, హ్యాండ్స్ కానివ్వండి, బటక్స్ కానివ్వండి, ఎనీథింగ్ అనమాట. ఎనీ పార్ట్ వీ కెన్ కరెక్షన్ చేసుకోవచ్చు. సో అలాగే స్కిన్ టైటనింగ్ అనమాట. సో స్కిన్ టైటనింగ్కి వచ్చేసి మెయిన్గా మనం ఆర్ఎఫ్ అనేది యూస్ చేస్తాం. ఆర్ఎఫ్ ఇన్ ద సెన్స్ సో రేడియో ఫ్రీక్వెన్సీ అనమాట. సో రేడియో ఫ్రీక్వెన్సీ యూటిలైజ్ చేసి మనం చేయడం అవుతుంది. సో ఆర్ఎఫ్ అనేది అలాగే వచ్చేసి అల్ట్రాసౌండ్ అనమాట. అల్ట్రాసౌండ్ తోటి ఫ్యాట్ రిడక్షన్ అనేది అవుతుంది. సో ఇంకా వచ్చి బ్రెస్ట్ రిలేటెడ్ కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఎన్హాన్స్మెంట్ కానివ్వండి, లైక్ రిడక్షన్ కానివ్వండి, టైట్నింగ్ కానివ్వండి, లైక్ బ్రెస్ట్ రిలేటెడ్ కూడా సర్వీస్ మన దగ్గర అవైలబుల్ ఉంది. అలాగే వాట్స్ రిమూవల్ అనమాట. సో వాట్స్ సో మన బాడీ పార్ట్లో ఒక వైరస్ లాగా ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. యాక్చువల్గా దాని రిలేటెడ్ వాట్స్ రిలేటెడ్ కూడా మన దగ్గర సో చిన్నవైతే ఒక లెవెల్లో చార్జ్ చేయడం ఉంటుంది, అదే పెద్దదైతే ఒకటి ఉంటుంది. అట్లాగా మోల్స్ కానివ్వండి, వాట్స్ కానివ్వండి, సో మనం కాటరీ మిషన్ అనేది యూస్ చేసి చేయడం అవుతుంది. సో స్ట్రెచ్ మార్క్స్ అనమాట. సో ఎవరైతే ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత వచ్చే ఆ స్ట్రెచ్ మార్క్స్కి మనం ట్రీట్మెంట్ ఉంటుంది. విత్ మైక్రో నీడ్లింగ్ యూస్ చేసి సమ్ ప్రోడక్ట్స్ దానిపైన పెనట్రేట్ చేసి సో చేయాల్సి ఉంటుంది. అలాగే వచ్చేసి అది కాకుండా ఇంకా మనం ఒబేస్ అయ్యి ఒకసారి ఫ్యాట్ లాస్ అయిన వాళ్ళకు కూడా స్ట్రెచ్ మార్క్స్ అనేది బాడీ పైన వస్తూ ఉంటుంది. సో దానికి కూడా మన సేమ్ రిలేటెడ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం అవుతుంది. అలాగే వచ్చేసి వైట్ ప్యాచెస్ అనమాట. సో వైట్ ప్యాచెస్ అనేది యాక్చువల్గా మనం బాడీలో అక్కడక్కడ చూస్తూ ఉంటాం. అది ఎందుకు వస్తుందంటే విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సో వైట్ ప్యాచెస్ అనేది సో దానికి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ అనేది ఉంది. సో దానికి రిలేటెడ్ వచ్చేసి మన పువర్ థెరపీ అనేది చేస్తామన్నమాట. సో అలాగే వచ్చేసి స్కిన్ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, ఎనీథింగ్ అనమాట. సో చేయడం అవుతుంది. అదే హెయిర్కి వచ్చేసి అడ్వాన్స్ సర్వీసెస్ పిఆర్పి అండ్ జిఎఫ్సి అండ్ మిసోథెరపీ రిలేటెడ్ అండ్ స్కాల్ప్ పైన మోర్ రిలేటెడ్ పెనట్రేట్ చేసి హెయిర్ తెప్పించేలాగా ఉంటుంది. అలాగే ఫేస్ అయితే ఫేస్కి రిలేటెడ్ సంబంధించి ప్రాసెస్ చేయడం ఉంటుంది. సో ఆ ప్రోడక్ట్ పెనట్రేషన్ అనేది ఎట్ ద సేమ్ టైం స్కిన్ కానివ్వండి, బాడీ కానివ్వండి, హెయిర్ కానివ్వండి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ కూడా సో అన్నీ కూడా ఎస్థెటిక్ వైజ్గా మనం ఏదైతే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు మాత్రమే ఇవన్నీ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కాస్మెటాలజీ వైజ్గా స్కిన్కి సంబంధించి స్పెషల్ కోర్సెస్ చేసిన వాళ్ళు మాత్రమే ఇవి చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎవరైతే కరెక్ట్గా ఉన్నారో వాళ్ళని చూస్ చేసుకొని రావడం అనేది బెటర్. అలాగే ఇంచ్ లాస్కి కూడా మనం సో ఇంచ్ లాస్కి మీకు చెప్పాను ఇందాక. సో నో ఎక్సర్సైజ్, నో డైట్, సో లేకుండా థెరపీస్ లాగా ఉంటాయని చెప్పాను. సో అవి లైక్ క్రయోలైపాలిసిస్, అది కాకుండా ఈఎంఎస్ థెరపీ అని ఉంటుంది. సో అలా అది కాకుండా హీట్ ప్యాడ్స్ అని ఉంటాయి. అట్లా సో మెనీ అవైలబుల్ ఉన్నాయి. అలాగే వచ్చేసి బీబీ గ్లో అనమాట. సో బీబీ గ్లో మీన్స్ మనకి స్కిన్ పైన గ్లో అనేది తక్కువ ఉంది, అంటే లైక్ డల్నెస్ ఉంది. సో దాన్ని ఆ డల్నెస్ని మనం గ్లోయింగ్ కింద మార్చడం కోసం యాక్చువల్గా కొన్ని ఇవి ఉంటాయి, ప్రోడక్ట్స్ అనేది ఉంటాయి. అవి విత్ మైక్రో నీడ్లింగ్ హెల్ప్ తీసుకొని పెనట్రేట్ చేయడం అవుతుంది స్కిన్ పైన లేయర్స్. సో ఏదైతే ఉంటుందో ఆ లేయర్స్ పైన సో బీబీ గ్లో అనే ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్ అనమాట. సో అవి పెనట్రేట్ చేయడం వల్ల సో మీకు స్కిన్ అనేది గ్లాసీ స్కిన్ లాగా వస్తుంది. అలాగే వచ్చేసి లిప్ కరెక్షన్స్ అనమాట. సో లిప్ కరెక్షన్స్ అంటే సో లిప్స్ మనకి ఏదైనా పిగ్మెంట్ రిలేటెడ్ కానివ్వండి, లేదు సంథింగ్ డల్గా ఉంది, లేదు వాళ్ళకి ఏదైనా కరెక్షన్ చేయాలి,
లైక్ ఎనీథింగ్ అనమాట. సో ఆ టైప్ ఆఫ్ ఇది కూడా ఉంటుంది. అలాగే వచ్చేసి బ్రైడల్ మేకప్లో వచ్చేసి మన దగ్గర సో మెనీ ఉన్నాయండి బ్రైడల్ మేకప్లో. లైక్ మనకి ఎవరికి ఏది యాప్ట్ అవుతుంది, ఎట్లా చేసుకోవాలి, లేదు పర్సనల్గా వాళ్ళకి నాకు నేను ఎట్లా రెడీ అవ్వాలి అనే ట్రైనింగ్ రిలేటెడ్ కూడా నేను ఇస్తున్నాను. సో మేకప్ వైజ్గా. అలాగే వచ్చేసి మనకి పిఎంయు అనమాట. సో మేకప్ వైజ్గా మనం పిఎంయు అని చెప్పుకుంటాము. సో పిఎంయు అంటే పర్మనెంట్ మైక్రో బ్లేడింగ్ అనమాట. సో అది వచ్చేసి మనకి ఐబ్రోస్ ఎక్కడైనా కరెక్షన్ కావాలి, సో ఐబ్రోస్ లేని వాళ్ళకి ఐబ్రోస్ చేయడం అనేది పెట్టడం అనేది ఉంటుంది. లైక్ పర్మనెంట్ అనమాట, ఫిల్లింగ్ అనమాట అది. సో లైక్ సో ఎట్లా చెప్పాలి అంటే మైక్రో నీడ్లింగ్ హెల్ప్ తీసుకొని అది కూడా చేయాల్సి ఉంటుంది. సో అదే సేమ్ రిలేటెడ్ లిప్స్కి కూడా మనకి యూస్ చేస్తాము పిఎంయు రిలేటెడ్. సో ఇవన్నీ కూడా మీకు పిఎంయులో వస్తాయి. బీబీ గ్లో కానివ్వండి, లిప్ రిలేటెడ్ కానివ్వండి, అండ్ ఐబ్రోస్ కరెక్షన్ కానివ్వండి. సో పిఎంయు ప్రోగ్రాంలో వస్తుంది ఇది. సో అలాగే నేను మొన్న చెప్పినట్టు వ్యాంపైర్ ఫేస్ లిఫ్ట్ అనమాట. సో వ్యాంపైర్ ఫేస్ లిఫ్ట్ తోటి మనం పిఆర్పి యూస్ చేసి చేయాల్సి ఉంటుంది. అలాగే వచ్చేసి పిఆర్పిలో కాకుండా ఇంకా వేరే రిలేటెడ్ ప్రోడక్ట్స్ కూడా మనకి స్కిన్ పైన పెనట్రేట్ చేసి చేయడం అనేది ఉంటుంది. సో ఏజింగ్ వైజ్. సో ఫేస్ షేపింగ్ అనమాట. సో ప్రాపర్ షేపింగ్ కావాలి మనకి, ఫేస్లో ఎక్కడైనా కరెక్షన్ కావాలి. సో ఫ్యాట్ ఉంది, సో అది కరెక్షన్ అవ్వాలి, లేదు సో జా లైన్ కరెక్షన్ కావాలి, లేదు టైట్నింగ్ కావాలి, అట్లా ఎనీథింగ్ అనమాట. సో దాని రిలేటెడ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఇవన్నీ కూడా మీకు నాన్ సర్జికల్ రిలేటెడ్ అనమాట. సో హామ్ అనేది ఎక్కడ ఉండదు మీకు. లైక్ న్యూట్రిషన్ దగ్గర నుంచి, ఫిట్నెస్ దగ్గర నుంచి, అండ్ బాడీ రిలేటెడ్ కానివ్వండి, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎనీథింగ్ వీ కెన్ డూ అనమాట ఎట్ యువర్ స్నేహాస్. సో నేనైతే పర్ఫెక్ట్ గైడెన్స్ అయితే ఇవ్వగలను, 100% చెప్తున్నాను. సో మీకు సర్వీస్ కావాలన్నా, అట్ ద సేమ్ టైం ట్రైనింగ్ కావాలన్నా నన్ను కన్సల్ట్ అవ్వండి. నేను యాక్చువల్గా పాత అడ్రస్లో లేను, వేరే ప్లేస్ చేంజ్ చేసి ఉన్నాము. సో మీరు ఎక్కడ రావాలనేది నేను చెప్తాను. నా నంబర్ వచ్చేసి నేను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చెప్తున్నాను. సో దాన్ని మీరు బేస్ చేసుకొని మీరు నన్ను అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్ట్ అయితే బాగుంటుంది. సో అలాగే ట్రైనింగ్ వైజ్ వచ్చేసి నేను మీకు చెప్పాను, అప్ టు 10th to PG వరకు ఎవరైతే ఉన్నారో కెరియర్ ఓరియంటెడ్ గైడెన్స్ కావాలి, అట్ ద సేమ్ టైం నేను ఎందులో వెళ్ళాలి అని డైనమాలో ఉన్న పీపుల్కి కూడా కరెక్ట్ గైడెన్స్ అనేది నేను ఇవ్వగలుగుతాను. సో అది ఎలా అంటే 10th కంప్లీట్ చేసుకొని అట్ ద సేమ్ టైం PG వరకు ఉన్న వాళ్ళకు కూడా మనం కంప్లీట్ ట్రైనింగ్ గైడెన్స్ కూడా ఇస్తున్నాను. సో ప్లీజ్ కాంటాక్ట్ జ్యోతి రెడ్డి. దిస్ ఈస్ థ్యాంక్ యూ.